మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. ఈ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని గత కొంతకాలంగా వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వార్త బయటకు వచ్చింది. అంటే నిన్న హరికృష్ణ వర్ధంతి సందర్భంగా కుమార్తె సుహాసిని మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ఎన్టీఆర్ సమయం వచ్చినప్పుడు ఆయన రాజకీయ ఎంట్రీ ఉంటుంది అన్నట్టుగా చెప్పడం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ మధ్య హరికృష్ణ అదే ఎన్టీఆర్ గురించి ఎవరైతే అనంతపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారో ఆయన హరికృష్ణ వర్ధన్ సందర్భంగా నివాళులు అర్పించడం కూడా మళ్ళీ ఒక వైరల్ అయింది, విశేషంగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు నిజంగానే అయితే ఎన్టీఆర్ ఒక పార్టీ పెడతాడా కొత్తగా, లేకపోతే ఉన్న పార్టీలో ఉంటాడా, అసలు ఎలా దీని గురించి ఎలా చూస్తారు, ఏంటి సార్? మామూలుగా ఎన్టీఆర్ మీద జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆడియో కాల్ లీక్ అయింది, మనకు తెలుసు. ఆయన తెలుగుదేశం కార్యకర్త ప్లస్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడితో ఫోన్లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డప్పకీరు, ఆ లం కొడుకు ఇలాగంతా బండబూతులు మాట్లాడి వాడి సినిమా నేను ఆడనివ్వను, లోకేష్ సార్ని తిట్టిన వాడి సినిమా నేను ఎలా ఆడనిస్తాను అని చెప్పి ఆయన దారుణంగా మాట్లాడిన వ్యక్తి మీద ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆయనకు నిరసన తెలియజేయడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా అనుమతులు కూడా ఇవ్వట్లేదు. మొన్న అనంతపురం ముట్టడికి పిలిపించి వాళ్ళు అనేక ఏరియాల నుంచి అనంతపురం వెళ్తుంటే ఎక్కడికక్కడ వాళ్ళని ఆపేసి అరెస్టులు చేసి నాయకులందరినీ హౌస్ అరెస్టులు చేసేసి అసలు ఎటువంటి నిరసన కార్యక్రమాలకి చివరికి ప్రెస్ మీట్కి కూడా అనుమతి ఇవ్వలేదంటే క్లియర్ గా చంద్రబాబు ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా నిలబడిందని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ప్రసాద్ కూడా అంత ధైర్యంగా మాట్లాడగలిగారు. ఒక పాపులర్ హీరో, టాప్ 10 లో ఇండియాలోనే టాప్ 10 లో ఉండే ఒక హీరో అతను. అట్లాంటి ఒక హీరోని వాళ్ళ మదర్ని లంకొడక పేరుతో తిట్టే ధైర్యం ఒక సాధారణమైన ఎమ్మెల్యేకి రావడం వెనక ఖచ్చితంగా తెలుగుదేశం చంద్రబాబు లోకేష్ల డైరెక్ట్ హస్తం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు మనం ఈ పని చేస్తే ఆనందిస్తారు తప్ప మనల్ని ఏమి అనరు అన్న ధైర్యం లేకపోతే అతను అనడు. ఎందుకంటే అతను ఫోన్ కాల్లో అంటున్నాడు. ఫోన్ కాల్ అంటేనే వాళ్ళు అందరూ తెలుసు. మనం ఎవరికైనా ఫోన్లో మాట్లాడుతుంటే మనకు తెలుసు ఈ కాల్ రికార్డ్ చేసే అవకాశం ఉందని. సో అవకాశం ఉన్నా కూడా మాట్లాడాడంటే రేపు ఈ ఫోన్ కాల్ పైగా ఎవరతను జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో, రేపు అభిమాని కోపం వస్తే ఈ కాల్ బయట పెడతాడేమో అని ఇతనికి తెలియకుండా ఏం లేదు. అంటే నన్ను ఎవడు ఏం పీకలేడు, నా ఇష్టం వచ్చినట్టు నేను బూతులు తిట్టుతాను, నాకు ఇంకా మంచి పేరు వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు. అంటే లోకేష్ కోసం ఇతను ఎంత ధైర్యం చేశాడు అనే పేరుతో వస్తుంది తప్ప నాకేమీ కాదు అన్న ధైర్యం లేకపోతే అతను మాట్లాడు. సో అతను మాట్లాడినా కూడా ఊరికే తెలుగుదేశం మీడియా రాసింది కానీ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు, మందలించాడు, అది ఇదని ఏది లేదు, ఏ తొక్క లేదు, ఏమి జరగలేదు. అందుకనే హ్యాపీగా అతను మళ్ళీ ధైర్యంగా ఇంట్లో ఉంటున్నాడు. అతను కనీసం బహిరంగ క్షమాపణ చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. ఆ కాల్ నాది కాదనేసాడు, ఇంకేమీ సంబంధం లేదు. పైగా ఎవరితో అయితే మాట్లాడాడో ఆ అబ్బాయిని బెదిరిస్తున్నట్టు ఆ అబ్బాయి కూడా వీడియో చేశాడు. నన్ను బెదిరిస్తున్నారు, నన్ను చంపేస్తాం అంటున్నారు, నాకేమన్నా అయితే ప్రసాదే కారణం. ప్రసాద్ మీద ఇవి మొదటి ఆరోపణలు కూడా కాదు. సాక్షాత్తు ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం నాయకుడే ప్రసాద్ గురించి మాట్లాడిన వీడియో విపరీత వైరల్ అయింది. అతను ఎంత ఘోరమైన వ్యక్తి, తెలుగుదేశం వాళ్ళని ఆస్తుల్ని ఆక్యుపై చేసుకోవడం, పంచాయతీలు చేసి సెటిల్మెంట్ చేసి వాళ్ళని వేధించడం అనేది చేస్తున్నాడని, నాకు తెలిసిన ఒక వ్యక్తిని కూడా అతను తెలుగుదేశం వ్యక్తిని అతను బెదిరించడం, అతను బిజినెస్ లో వాటా ఇంత ఎవ్రీ మంత్ ఇంత చెల్లించాలని చేయడం కూడా నా దృష్టికి కూడా వచ్చింది. ఇలాగా అతని మీద గతంలో ఉన్నాయి విమర్శలు. జూనియర్ ఎన్టీఆర్ అన్నా కూడా అతనికి ఏమీ జరగలేదు. కాబట్టి ఇది ఒక సిగ్నల్ అన్నమాట. మీరు జూనియర్ ఎన్టీఆర్ ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టండి, ఏమన్నా చేయండి, మేము మీ జోలికి రామని లోకేష్ చంద్రబాబు పార్టీ క్యాడర్కి నాయకులకి సిగ్నల్ ఇచ్చారు. సో అంటే అర్థమేమి, వాళ్ళు డిక్లేర్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ మనకి ఎనిమి అనేది డిక్లేర్ చేశారు.
బాలకృష్ణ అంతకు ముందు కూడా చేశాడు ఇదే పని. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కట్టిన బ్యానర్ని అర్జెంట్ గా తీసేయని వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు కూడా చెప్పాడు. అలాగే ఐ డోంట్ కేర్ అని కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి అన్నాడు. అంటే నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ని కంప్లీట్ గా డిజోన్ చేసుకోవడమే కాకుండా మాకు ప్రత్యర్థి ఇతను అన్నట్టుగా కూడా ప్రకటించేశారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ, అతన్ని ఆహ్వానించే పరిస్థితి లేదు. దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. మనం ఒక పొలిటికల్ పార్టీని ఆ, వాళ్ళ కావాలని ఇలా చేశారు అనలేము. పొలిటికల్ పార్టీకి పొలిటికల్ ఎజెండా ఉంటుంది. వాళ్ళ వ్యూహం ప్రకారమే వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ వల్ల మనకేమి లాభం లేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ని మనం డిజైన్ చేసుకోవాలి అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో అది వాళ్ళ స్టాండ్. ఇప్పుడు తేల్చుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్. అంటే ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఒక ఓపెన్ గా మా తల్లిని ఇంత దారుణంగా తిట్టినా నేను ఏమీ చేయలేను అన్న పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ఉండిపోయాడు. నిజానికి ఆయన స్పందించలేదు. తన తల్లిని ఒక ఎమ్మెల్యే ఇంత దారుణంగా తిట్టినప్పుడు జూనియర్ అని స్పందించకపోవడం కూడా చాలా మందికి బాధ కలిగించింది అభిమానులకి. అభిమానులు కొంత స్పందించారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళ బలం సరిపోలేదు. అంటే ఆ పోలీసులు ఆపేస్తే ఆగిపోవాల్సిన పరిస్థితి తప్ప దాన్ని బ్రేక్ చేసుకొని వాళ్ళని ఆందోళన చేసే పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు లేదు. ఒక రకంగా ఇది హోల్ ఎపిసోడ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత బలహీనుడు అనేది తెలియజేస్తుంది. సో అంటే తెలుగుదేశం అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రేపు ఎక్కడ కూడా ఆడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే థియేటర్లకి వార్నింగ్లు ఇవ్వగలరు వాళ్ళు. ఎవరైనా ఇప్పుడు లోకల్ థియేటర్ అక్కడ పెట్టుకొని ఆ ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేని కాదు, తెలుగుదేశం ప్రభుత్వంతో గొడవ పెట్టుకున్నట్టే కదా. సో అందువల్ల థియేటర్ ఓనర్ ఎందుకు పెట్టుకుంటాడు? అక్కడ తను బతకాలి. రేపు పొద్దున ఏదో ఒక సాగు చెప్పి దాడులు చేస్తారు. థియేటర్లో టాయిలెట్ క్లీన్గా లేదని చెప్పి దాడులు చేసి సీల్ చేసేయచ్చు, థియేటర్ని కేసులు పెట్టేయచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. లేదా వ్యభిచారం జరుగుతుంది థియేటర్ హాల్లో అని పెట్టచ్చు. ఏమన్నా వాళ్ళు అనుకుంటే ఏముంది? అందుకని రేపు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వకపోవడం అనేది నెక్స్ట్ స్టార్ట్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా జూనియర్ ఎన్టీఆర్ ని చేయరనమాట, ఆడనివ్వరు. సో ఈ పరిస్థితిలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తను రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడిప్పుడే తను సినిమాల మీదే దలుచుకున్నాడు. కానీ సినిమాలు కూడా ఆడే పరిస్థితి లేనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయాలి? ఒకటి ఆయన బాలీవుడ్ కన్నా పారిపోవాలి, బాలీవుడ్ నమ్ముకోవాలి. అది సాధ్యం కాదని మొన్న వార్ 2తో తేలిపోయింది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన సినిమాలు ఆడకపోతే ఆయన మార్కెట్ పడిపోతుంది, ఆయనకి రెమ్యునరేషన్ ఉండవు, సినిమా కెరీర్కే ఇబ్బంది. దానివల్ల ఇప్పుడు విధి లేని పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఆయనకు కూడా ఏర్పడింది. సో రాజకీయాల్లోకి ఆయన రావాల్సిందే. రాజకీయాల్లోకి ఉన్నా లేకపోయినా రాజకీయ పార్టీ, ఒక పెద్ద పార్టీ ఆయన ఒక ప్రభుత్వం ఆయన్ను డిజైన్ చేసుకొని ఆయనకు వ్యతిరేక పోరాటం మొదలు పెడితే పవన్ కళ్యాణ్ లాంటి కూడా నోరు మెదపలేదు. అంటే అనేక సందర్భాల్లో మాట్లాడే పవన్ కళ్యాణ్ తన తల్లి గురించి మాట్లాడిన దానికి మాత్రం చాలా పెద్ద ఎత్తున ఫీల్ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఒక తోటి నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తన ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యే మాట్లాడితే కనీసం నోరు కూడా విప్పడానికి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇండస్ట్రీ కూడా పెద్దగా స్పందించలేదు. ఇక్కడ మన నాగార్జున ఫ్యామిలీ మీద మాట్లాడినప్పుడు మాత్రం కొండా సురేఖ మీద తీవ్రంగా స్పందించింది ఇండస్ట్రీ. ఇక్కడ ఎవరు మాట్లాడలేదు, ఒకరిద్దరు మాట్లాడడం తప్ప పెద్దగా ఎవరు స్పందించలేదు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అని ఆయన సొంత అక్క అంటే నాన్న ఒకరే. మనకి నందమూరి హరికృష్ణకు 2 భార్యలు, పెద్ద ఆవిడ లక్ష్మి, రెండో ఆమె శాలిని. సో పెద్ద ఆమెకు మొత్తం 4 పిల్లలు, జానకిరాము, కళ్యాణ్ రాము, సుహాసిని, ఇంకొకరు ఎవరో ఉన్నారు, 4. ఈమెకేమో జూనియర్ ఎన్టీఆర్. మొత్తం 5 మంది ఆయనకి పిల్లలు. అందులో జానకిరామ్ కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడు. దాని తర్వాత ఈయన కూడా, హరికృష్ణ కూడా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. సో ఈ వర్ధంతి సందర్భంగా విచిత్రం ఏంటంటే ఇటు చంద్రబాబు, లోకేష్ హరికృష్ణకి నివాళులు అర్పించారు. మరోవైపు అన్నిటికంటే విచిత్రము, వింత, సిగ్గుమాలినతనము ఇంకెన్నన్నా చెప్పొచ్చు. అదేంటంటే ఈ దగ్గుపాటి ప్రసాద్, హరికృష్ణ భార్య అయిన
ఎన్టీఆర్ తల్లినేమో లమ్ము పేరుతో బూతులు తిడతాడు, మళ్ళీ హరికృష్ణకేమో నివాళులు అర్పించాడు వర్ధంతి సందర్భంగా. అది చూసి అందరూ కూడా షాక్ గురయ్యారు. ఎవడురా వీడు, ఇంత సిగ్గులేని వ్యక్తిగా ఉన్నాడే ఇతను అని ఆశ్చర్యపోతూ పోస్టులు పెడుతున్నారు. మనం ఎక్స్ లో చూస్తే అనేక పోస్టులు, అతని కింద కామెంట్లు చూస్తే మనకు తెలుస్తుంది ఎవడరా నువ్వు ఇట్లా ఉన్నావు అని. సో అంత ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సుహాసిని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తగిన సమయంలో వస్తాడని చెప్తుంది. మామూలుగా అయితే రాడని చెప్పాలి, లేకపోతే అతనికి ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి. తగిన సమయం అంటే రేపు కూడా కావచ్చు, ఎల్లుండి కావచ్చు, నెక్స్ట్ ఎలక్షన్ ముందు కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావాలంటే ఎలక్షన్లు ముందు రావడం కుదరదు. ఎలక్షన్లకి చాలా టైం ఉన్నప్పుడే రావాలి, ఎస్టాబ్లిష్ కావాలి పార్టీ, ఇవన్నీ జరగాలి. ఒకవేళ పార్టీ పెడితే, లేదంటే వేరే పార్టీలోకి జాయిన్ అవ్వాలి. సో జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలోకి వెళ్తాడని కూడా ఒక వార్త ఉంది. అంటే బీజేపీకి చంద్రబాబు మధ్య ఒక గ్యాప్ అనేది మొదలైంది. చంద్రబాబు ఎన్డీఏలోంచి బయటికి వెళ్ళబోతున్నాడు. బీజేపీ కమ్మ కాపు కాంబినేషన్ తో ముందుకెళ్ళబోతుంది. కమ్మకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ముందు పెట్టడం, కాపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ పెట్టడం, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ముందు పెట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా, జూనియర్ ఎన్టీఆర్ డిప్యూటీ సీఎం కాంబినేషన్ లో వెళ్ళొచ్చు ఈ అనే ఒక యాంగిల్ కూడా ఉందన్నమాట. అందుకనే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కలిశాడని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలోకి చేరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ లేనప్పుడు సొంతంగా తాత పేరుతో పార్టీ పెట్టాలి. అది పెడితే ఇప్పుడు చంద్రబాబు దాంట్లో ఎవరిని చేరనివ్వడు. తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గంతో చంద్రబాబు వెనకే ఉంటది. జూనియర్ ఎన్టీఆర్కి ఒక కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ లేకుండా రాజకీయాల్లో నిలబడలేడు. కాబట్టి మోస్ట్లీ జూనియర్ ఎన్టీఆర్ తాత పేరుతో పార్టీ పెట్టడం కంటే కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. లేదు తాత పేరుతో పార్టీ పెట్టి బీజేపీతో అన్నా కలవాలి. ఏదైనా సరే బీజేపీ ఇలాంటి పార్టీ అండదండలు లేకుండా మన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ వ్యాక్యూమ్ అయితే లేదు అక్కడ. జగన్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, వ్యాక్యూమ్ లేదు. ఓన్లీ బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.